భక్తి యాత్ర యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన అత్యంత రైల్వే వంతెనైన చీనా బ్రిడ్జ్ చూడడానికి మేము బయలుదేరి వెళ్తున్నాం. ఈ బ్రిడ్జ్ నిర్మాణం సుమారుగా 2004 సంవత్సరంలో ప్రారంభమై 2025 సంవత్సరంలో పూర్తి చేసుకోవడం జరిగినది. సుమారుగా 20 సంవత్సరాల కాలం పాటు ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం జరిగినది. అందులో మన తెలుగు మహిళ అయిన డాక్టర్ మాధవీలత గారు 15 సంవత్సరాల కాలం పాటు ఇక్కడే పనిచేసి ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర వహించడం జరిగినది. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో మన భారతీయ స్వదేశీయ పరికరాలనే వాడడం జరిగినది. అందులో ముఖ్య భాగంగా టాటా స్టీల్ను వాడడం జరిగినది. పెద్ద పెద్ద భూకంపాలను మరియు ఎత్తైన ప్రదేశంలో ఉండడం వల్ల భయంకరమైన గాలులకు తట్టుకునే విధంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగినది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల మన మిలిటరీ వాళ్ళు అత్యంత సులువుగా ఈ బ్రిడ్జ్ మార్గం గుండా పెద్ద పెద్ద ఆయుధాలు కూడా బార్డర్ వైపు తరలించడానికి ఈ బ్రిడ్జ్ అత్యంత కీలక పాత్ర వహిస్తుంది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.